channel and press the bell icon. Never miss any updates. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयन्तीः। अष्टप्रायेषु अवसरेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके। హరే కృష్ణ. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ స్వాగతం అండి. ఇవాళ మనం సుఖదేవ్ గోస్వామి వారి యొక్క ప్రేయర్స్ని మనం అర్థం చేసుకున్నాము. ఎందుకంటే భాగవతం మొత్తం కూడా ఎంటైర్ ఎసెన్స్ని కమ్యూనికేట్ చేసింది సుఖదేవ్ గోస్వామి గారు. పరీక్షిత్ మహారాజ్కి చివరి సమయమైన ఆఖరి 7 రోజుల్లో అతనికి శాపం ఉంది. 7 రోజుల్లో అతను చనిపోతాడు అని చెప్పి ఆ సమయంలో అతను ఏం చేయాలి, ఎవరిని అడగాలి, జీవితం యొక్క లక్ష్యం ఏంటి, జీవితం యొక్క లక్ష్యము మనిషి చనిపోయే వారికి వాళ్ళ యొక్క స్పెసిఫిక్ లక్ష్యం ఏంటి అని అతను ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ చాలామంది ఋషులు అసెంబ్ల్ అయి ఉన్నారు. బట్ వాళ్ళందరిలో ఎవరూ కూడా ఒక డెఫినెటివ్ కంక్లూషన్ ఇవ్వలేకపోయారన్నమాట. సో ఆ కంక్లూషన్ ఇవ్వలేకపోయేసరికి వాళ్ళందరి యొక్క సిచ్యువేషన్ చూసి భగవంతుడు ఆ సమయంలో సుఖదేవ్ గోస్వామిని ఆ అసెంబ్లీకి పంపిస్తారు. ఇది సుక్రతాల్ అనే ప్లేస్లో జరిగిన ఈ సిచ్యువేషన్లో అక్కడ సుఖదేవ్ గోస్వాములు వారు వచ్చి వారు కంప్లీట్ భాగవతం యొక్క పాయింట్స్ని వాళ్ళు కంప్లీట్ వీళ్ళ యొక్క ఎంక్వైరీని వాళ్ళ యొక్క ఆన్సర్స్ని క్లారిఫై చేసుకుంటూ ఎంటైర్ భాగవతం యొక్క నిర్వచనాన్ని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసేంత ఆపర్చునిటీ ఇచ్చారన్నమాట. సో ఆ సిచ్యువేషన్లో వచ్చేసరికి పరీక్షిత్ మహారాజ్కి కాన్ఫిడెన్స్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఆయనకి 7 days అనే సమయం అనేసరికి ఆయన చాలా కొంచెం అంటే మనకు కూడా తెలుసు 7 రోజుల్లో మనం చనిపోతున్నాం అంటే మనిషి ఎంత ప్యానిక్ అయిపోతాడో, ఎంత యాంగ్జైటీలో ఉంటాడో అని చెప్పి. సో ఆయన్ని శాంతించపరచడానికి ఆయనకి ఫస్ట్ డ్యూటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆ డ్యూటీ యొక్క నిర్వచనం అంటే మనిషి యొక్క డ్యూటీ ఏంటంటే ప్రతి ఒక్కరి యొక్క కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఫస్ట్లో ఒక ఎష్యూరెన్స్ని ఇచ్చారనమాట. తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చ ఇచ్చత అభయం. జీవితంలో భయం పోయి అభయం రావాలంటే తస్మాత్ భారత సర్వాత్మ, ఓ భరత వంశీయుడ, సర్వాత్మన అందరి జీవుల కోసం భగవాన్ ఈశ్వరో హరి అతన్ని వర్షిప్ చేయాలయ్యా. ఈశ్వరుడైన హరిని వర్షిప్ చేసుకుంటూ వాళ్ళు శ్రోతవ్య కీర్తితవ్య స్మర్తవ్య ఈ 3 విధాలుగా వాళ్ళు హరిని వర్షిప్ చేస్తే తర్వాత చ ఇచ్చత అభయం, వాళ్ళందరికీ అభయం వస్తుంది. వాళ్ళు జీవితంలో వాళ్ళు భగవంతుణ్ణి ఈ విధమైన వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు ఎంగేజ్ అయితే వాళ్ళు భగవంతుణ్ణి పొందే ఆస్కారం కలుగుతుందని చెప్పి జీవితంలో భయం వెళ్ళిపోతుంది, అభయం వస్తుంది భగవంతుడి వైపు నుంచి అని చెప్పి ఆయన ఇన్సూరెన్స్ ఇస్తూ తర్వాత ఏం చెప్పారంటే జీవితం యొక్క లక్ష్యం ఏంటయ్యా అంటే ఏతావాన్ సాంఖ్యయోగాభ్యం స్వధర్మ పరినిష్టయ జన్మలాభ పరఃపుంస అంతే నారాయణ స్మృతి. జీవితం యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే ఈ సాంఖ్య యోగా కర్మ ఏ ప్రాసెస్ చేసినా సరే జీవితంలో చివరి క్షణంలో నారాయణుడి యొక్క నామాన్ని ఎవరైతే పలకగలరో అది జీవితం యొక్క సక్సెస్ఫుల్నెస్ అని చెప్పి ఆయన ఇన్సూరెన్స్ చేశాడనమాట. సో ఇప్పుడు మరి నారాయణ యొక్క నామం పలకాలంటే నారాయణ గురించి మనకి ఏం తెలుసు, భగవంతుడైన కృష్ణుడి గురించి మనకి ఏం తెలుసు, ఆయన యొక్క వచ్చే గుణగణాలు ఏంటి, లక్షణాలు ఏంటి, వ్యవహారం ఏంటి అని చెప్పి యోగా సాంఖ్య కర్మ వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పరీక్షిత్ మహారాజు భక్తి గురించి భగవంతుడి గురించి చాలా క్వశ్చన్స్ ముందుకు పెట్టగా
ఆ క్వశ్చన్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయటాని కోసం ఇక్కడ ఆయన ఆన్సర్ స్టార్ట్ చేసే ముందు భగవంతుణ్ణి ఆయన ప్రార్థిస్తున్నాడు అనమాట. సో ఈ ప్రార్థనలు మనం సుఖదేవ్ గోస్వామి ప్రేయర్స్ అని చెప్పి మనం చూస్తుంటాము. ఈ ప్రేయర్స్ నుంచి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే భగవంతుడిని గ్లోరిఫై చేస్తూ భగవంతుడి యొక్క ఈ క్వశ్చన్, భగవంతుడికి సంబంధించిన ఈ క్వశ్చన్స్ని కరెక్ట్గా అంటే పరిపూర్ణంగా లేకపోతే యాక్యురేట్గా దీన్ని ఆన్సర్ చేసే ఆ ఎబిలిటీని, ఆ కెపాసిటీని, ఆ అండర్స్టాండింగ్ని తనకి ఇమ్మని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు అతను. సో అందుకని చెప్పి ఇది సెకండ్ క్యాంటో 2వ స్కందము 4వ అధ్యాయము 12వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. దాని ముందు ఒక్క వర్షం ముందు ఈ సిట్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ చెప్తున్నారనమాట. సూత ఉవాచ, సూత గోస్వామి చెప్తున్నాడు నైమిషారణ్యం యొక్క ఋషులకి, శౌనకాది ఋషులకి, ఇది ఉపామంత్రితో రాజ్ఞ గుణానుకథనే హరేహే హృషీకేశం అనుస్మృత్య ప్రతివక్తుం ప్రచక్రమే. సుఖదేవ్ గోస్వామి ఆయన రాజు అంటే పరీక్షిత్ మహారాజు అతన్ని ఎంక్వైరీ చేయగానే ఇది ఉపమంత్రిత అంటే ఆస్క్డ్ బై, దానివల్ల రిక్వెస్ట్ చేశాడు కాబట్టి రిక్వెస్ట్ చేసిన తర్వాత ఎవరు రిక్వెస్ట్ చేశాడు? సుఖదేవ్ గోస్వామిని రాజు రిక్వెస్ట్ చేశాడు అనమాట. ఇది ఉపమంత్రితో రాజ్ఞ, రాజు రిక్వెస్ట్ చేసినప్పుడు గుణ అనుకథనే హరేహి, హరి యొక్క గుణాలని, హరి యొక్క కథనాలని గురించి మాట్లాడమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు అతను ఋషికేశం అనుస్మృత్య భగవంతుణ్ణి అతను ప్రార్థించాడనమాట, భగవంతుని గుర్తు చేసుకున్నాడంట. భగవంతుని గుర్తు చేసుకొని సిస్టమేటికల్గా అనుస్మృత్య రెగ్యులర్లీ సిస్టమేటిక్లీ అతను భగవంతుని గుర్తు చేసుకొని ప్రతి వక్తుం ప్రచక్రమే అప్పుడు మాట్లాడటం మొదలుపెట్టాడు అనమాట. ఎలా మాట్లాడాలి, ప్రాపర్ రిప్లై, స్పెసిఫిక్ క్వశ్చన్కి ప్రాపర్ రిప్లై ఇవ్వడానికి అతను భగవంతుడిని రిమెంబర్ చేసుకొని భగవంతుడి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి అతను స్టార్ట్ చేశాడనమాట. సో ఈ ప్రేయర్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. శ్రీ శుక ఉవాచ, శ్రీ శుక ఉవాచ, నమః పరస్మై పురుషాయ భూయసే సదుద్భవస్థాన నిరోధలీలయా గృహీత శక్తి తృతయాయ దేహినాం అంతర్భవాయానుపలక్ష్యవర్త్మనే అని చెప్పి ఆయన గ్లోరిఫై చేస్తున్నాడు అనమాట. సుఖదేవ్ గోస్వామి యొక్క ప్రేయర్స్, ఈ ప్రేయర్స్ యొక్క ఆయన రిమార్క్స్ ఏంటంటే 3 రిమార్క్స్ చేస్తున్నాడు అనమాట. భగవంతుడు ఈ భౌతిక గుణాలకి అతీతుడైనా సరే భౌతిక గుణాల్లోకి అవతారం తీసుకొని వాటి యొక్క పర్పస్, సృష్టి యొక్క ఇంటెన్షన్ ఆయన కమ్యూనికేట్ చేశాడనమాట మొదటిది. తర్వాత ఆయన ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఆయన పరమాత్మ కింద ఉంటున్నాడు. మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలోనే వచ్చి ప్రతి ఒక్కళ్ళ హృదయంలో పరమాత్మ కింద ఉన్నాడనమాట. సో ఆయన ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఉండి భౌతిక ప్రపంచాన్ని సృష్టించి భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళ జీవులో వాళ్ళ యొక్క హృదయాల్లో నివసిస్తూ ఆయన అగోచరంగా ఆయన వ్యవహరిస్తుంటాడు. ఆయన యొక్క యాక్టివిటీస్ని మనం ఇన్కన్సీవబుల్ అని మనం పర్సీవ్ చేయలేము అన్నట్టు విధంగా ఆయన వ్యవహరిస్తున్నాడని చెప్తున్నారనమాట. నమః పరస్మై పురుషాయ అంటే ఆది పురుషుడైన భగవంతుడికి నా నమస్కారాలు నేను ఆఫర్ చేస్తున్నాను అని చెప్పి చెప్పుకుంటూ ఎవరయ్యా అంటే సదుద్భవస్థాన నిరోధ లీలయ, సద్ ఉద్భవ ఈ భౌతిక సృష్టి యొక్క సృష్టికి, స్థాన మెయింటెనెన్స్కి, నిరోధ అంటే డిస్ట్రక్షన్కి, లీలయ ఒక లీలా విధంగా ఒక పాస్ట్ టైం విధంగా భగవంతుడు భౌతిక యొక్క ప్రపంచానికి మెయింటెనెన్స్, డిస్ట్రక్షను, క్రియేషన్ ఈ మూడింటిని ఆయన అనుహరిస్తుంటాడు. గృహీత శక్తి తృతయాయ దేహినాం, ఆయన ఈ ఆధ్యాత్మిక శక్తి ఉండటం వల్ల ఆయన ప్రతి ఒక్కళ్ళ హృదయంలో కూడా అంతర్భవాయ అనుపలక్ష్య వర్త్మనే, అంతర్భవాయ
అంతఃభవాయ దేహినాం. ఈ ప్రతి ఒక్కళ్ళ యొక్క శరీరం యొక్క హృదయస్థం అనే పాటలో, హృదయం అనే పాటలో ఆయన నివసిస్తూ ఉన్నాడు అనమాట. సో అక్కడ నివసిస్తూ ఆయన యొక్క మరి అందరి యొక్క హృదయాల్లో ఉన్నాడు. ఆయన ఫుల్ పర్సనాలిటీయా లేకపోతే హాఫ్ పర్సనాలిటీ అనుకుంటే ఆయన కంప్లీట్ పర్సనాలిటీ, భూయసే. ఆయన ఫుల్ పరిపూర్ణంగా ఉంటాడనమాట. అవతారం అదేం పార్షియల్ పార్ట్ కాదు. అందరి యొక్క హృదయాల్లో ఉన్నాడు కాబట్టి, అందరి యొక్క మనస్సుల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఏమన్నా పెద్ద మనిషి చిన్న చిన్న పీసు ఒక పెద్ద పేపర్ని 100 పీసులు చేసినట్టు ఒక పెద్ద భగవంతుడిని చిన్న చిన్న పీసులు అయ్యాడంటే లేదు. ప్రతి ఒక్కళ్ళ హృదయంలో కూడా ఆయన పరిపూర్ణ అవతారంలో ఉన్నాడనమాట. ఆయన గృహీత శక్తి తృతీయాయ దేహినాం. ఆయన ఆధ్యాత్మిక శక్తి వల్ల ఈ భౌతిక ప్రపంచంలో ఆయన వచ్చి భౌతిక ప్రపంచం యొక్క గుణాలకు అతీతంగా వ్యవహరిస్తూ వాటి మధ్యలో కూడా ఒక గుణాన్ని యాక్సెప్ట్ చేశాడు అనమాట. ఏ విధంగా అంటే సత్వగుణానికి అధిపతి కింద విష్ణువే యాక్సెప్ట్ అయ్యి, రజోగుణం తమో గుణానికి బ్రహ్మ శివుళ్ళ యొక్క వాళ్ళని యాక్సెప్టెన్స్ వాళ్ళకి ప్రసాదించి ఆయన కూడా ఒక సత్వగుణం అనే క్వాలిటీని యాక్సెప్ట్ చేసి తర్వాత ఆయన ఈ భౌతిక శక్తిలో ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉండి ప్రతి ఒక్కళ్ళ నుండి వాళ్ళని డైరెక్ట్ చేస్తూ ఆయన లీలల్ని ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి భౌతిక ప్రపంచం నుంచి కంప్లీట్ కంట్రోల్ పెట్టుకొని ఇవి అనుపలక్ష్య వర్త్మనే. ఉపలక్ష్య అంటే అర్థం చేసుకోవడం, అనుపలక్ష్య అంటే అర్థం చేసుకునే విధంగా ఆయన వ్యవహరిస్తుంటాడు. ఆయన విధానం, విధి విధానం మనకి చాలా కష్టం మనం అర్థం చేసుకోవడం అని చెప్తున్నారనమాట. సో మరి భౌతిక ప్రపంచంలో ఉన్నాడు, ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉన్నాడు. అందరికీ సమానంగా వ్యవహరిస్తాడా లేకపోతే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ టర్మ్స్లో ఆయన వ్యవహరిస్తాడా అని చెప్పి అనుకుంటే ఏం చెప్తున్నారనమాట, భూయో నమః సద్ వృజినచ్చితే సతాం అసంభవాయాకిల సత్వమూర్తయే పుంసాం పునః పరమహంసయాశ్రమే వ్యవస్థితానాం అనుమృగ్య దాసుసే. సో ఆయన డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్కి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ రిజల్ట్ ఇస్తాడండి. ఏ యథామాం ప్రపద్యంతే తాం సతయు భజామ్యహం. నువ్వు నాకు ఏ విధమైన మనస్తత్వంలో నువ్వు నాకు అప్రోచ్ అయితే ఆ విధంగా నేను నీకు ఆ అనుభవాన్ని నేను నీకు ఇస్తానంటున్నాడు అనమాట. సో మరి భగవంతుడికి అప్రోచ్ అయ్యే కేటగిరీలు ఎవరయ్యా అంటే పుణ్యం చేసుకున్న వారు ఉంటారు, మూర్ఖులు ఉంటారు. మూర్ఖులు అని అంటే వీళ్ళు ఏథీస్ట్ అని అంటాము. ఏథీస్ట్ అంటే అభక్తులు. ఏథీస్ట్ అంటే మూర్ఖులు, అభక్తులు కేటగిరీ అనమాట. తర్వాత నెక్స్ట్ ఆధ్యాత్మిక తత్వవేత్తలు ఉంటారు, ట్రాన్సెండెంటలిస్టులు ఉంటారనమాట. సో వీళ్ళందరికీ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఆయన రెస్పెక్టివ్గా ఆర్డర్ చేస్తున్నాడు అని చెప్పి. అంటే భూయో నమః అంటే మళ్ళీ నీకు నమస్కారాలు ఆఫర్ చేస్తున్నాను. ఎవరైతే అఖిల సత్వమూర్తయే, కంప్లీట్ ఫామ్ అనమాట. ఆయన ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉన్నా సరే ఆయన పరిపూర్ణమైన ఆకారం, అఖిల సత్వమూర్తయే. తర్వాత ఆధ్యాత్మిక, మన హృదయంలో ఉన్నాడు కాబట్టి భౌతిక శరీరానికి సంబంధించిన మనిషి అయి ఉంటాడా? ఎందుకంటే జీవుడు కూడా భౌతికంగా బందీ అయిపోయాడు. మరి పరమాత్మ కూడా త్రిగుణాల్లోకి వచ్చినప్పుడు ఆయన త్రిగుణాలకు బందీ అయిపోయాడు అంటే లేదు. అఖిల సత్వమూర్తయే, అఖిల సత్వ శుద్ధ సత్వానికి మూర్తయే, ఒక నిదర్శనం లాగా ఉంటాడనమాట. అఖిల సత్వమూర్తయే. తర్వాత సద్వృజీన అచ్చిదే, భక్తులకి శుద్ధ పుణ్యం చేసుకున్న వాళ్ళందరికీ వాళ్ళ యొక్క పాపాలన్నింటినీ ఆయన వృజీన అంటే డిస్ట్రెసెస్ని, కష్టాలన్నింటినీ దూరం చేసేస్తాడంట. సద్ అంటే భక్తులు, మంచి పుణ్యం చేసుకున్న వాళ్ళందరికీ సద్వృజీన చిదే అంటే చిదే అంటే కట్ చేయటం అనమాట. వాళ్ళందరికీ వాళ్ళ యొక్క ఆధ్యాత్మికంగా జరిగే ముందుకు వెళ్ళే వాళ్ళందరికీ ఎవరైతే ప్రయత్నిస్తుంటారో వాళ్ళందరి యొక్క ఇబ్బందుల్ని, డిస్ట్రెసెస్ని అంటే కష్టాలని భగవంతుడు ఏం చేస్తాడంటే తీసేస్తాడు. లిబరేటర్ అంటే ముక్తి కలిగిస్తాడనమాట. వాళ్ళందరికీ ఆ కష్టాలన్నిటి నుంచి ముక్తి కలిగిస్తాడనమాట. తర్వాత నెక్స్ట్ ఈ తర్వాత అసతాం అసంభవాయ. అసతాం అంటే ఎవరైతే భగవంతుని నమ్మరో వీళ్ళని ఏమంటారంటే ఏథీస్ట్ అని అంటారు. ఎవరైతే నాస్తికులు అని అంటారు. ఎవరైతే భగవంతుని నమ్మరో వాళ్ళందరి యొక్క మూమెంట్ని ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ యొక్క ఫర్దర్ అడ్వాన్స్మెంట్, జీవితం యొక్క వాళ్ళు ఏం చేసినా సరే అది డిస్ట్రక్షన్తోనే వాళ్ళు డిస్ట్రాయ్ అయిపోతారు. వాటితో పాటు అసోసియేట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు నాశనం అయిపోతుంటారు అనమాట. వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క అడ్వాన్స్మెంట్ అంటే ఈ ఏథిస్టిక్ టెంపర్మెంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే
ఏంటంటే వీళ్ళు అభక్తులై ఉంటారు, రాక్షసులై ఉంటారు, వీళ్ళు యొక్క మనస్తత్వం ఏంటంటే పక్కన వాళ్ళని హింసించే కేటగిరీ, పక్కన వాళ్ళకి ఇబ్బందులు పెట్టే కేటగిరీని. సో వీళ్ళు నాశనం అయిపోవటమే కాక వీళ్ళతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తూ ఉంటారనమాట. సో భక్తులకేమో ఆయన కష్టాలను తొలగించి వాళ్ళకి ముక్తి కలిగిస్తుంటాడు, వీళ్ళకి ఎక్కువ కష్టాలు ఇచ్చి వీళ్ళని మరీ బంధించి అంటే భవబంధాల్లో వీళ్ళని మరీ తొక్కి వేస్తుంటాడు అనమాట. ఇది అభక్తుల కోసం. మరి ఆధ్యాత్మిక తత్వవేత్తల కోసం ఆయన ఏం చేస్తాడయ్యా అంటే పునః పుంసాం అంటే ఆధ్యాత్మిక తత్వవేత్తలకి, ఎవరైతే ఆధ్యాత్మిక యొక్క హయ్యెస్ట్ పర్ఫెక్షన్ జ్ఞానం పొంది ఉంటారో, పర్ఫెక్షన్ పొంది ఉంటారో, పరమహంస ఆశ్రమే వ్యవస్థితానం, వాళ్ళు పరమహంస ఆశ్రమంలో వ్యవస్థితానం సిట్యువేట్ అయి ఉంటారో వాళ్ళకి భగవంతుడు ఏమంటాడంటే వాళ్ళకి అనుమృగ్య దాసశ్రయ, వాళ్ళ యొక్క స్పెసిఫిక్ డెస్టినేషన్, వాళ్ళు వైకుంఠం వెళ్ళాలనుకుంటే వైకుంఠం, వాళ్ళు అయోధ్య వెళ్ళాలంటే అయోధ్య, వాళ్ళు ద్వారకా వెళ్ళాలంటే ద్వారక, వాళ్ళు గోలోక బృందావనం వెళ్ళాలంటే వాళ్ళకి గోలోక బృందావనం, అలాగే స్పెసిఫిక్గా వాళ్ళ డెస్టినేషన్ చాయిసెస్కి ఆయన అది ఫెసిలిటేట్ చేస్తుంటాడు అని చెప్పి ఏథిస్టిక్ కేటగిరీకి అయితే ఏం చేస్తాడు అంటే కొంచెం ప్యూర్ భక్తులకైతే, ప్యూర్ ట్రాన్సెండెంటలిస్టులకైతే ఆయన ఎలా వ్యవహరిస్తాడు, లేకపోతే ఆయన వేరే సామాన్యమైన భక్తులకైతే ఎలా వ్యవహరిస్తాడని చెప్తున్నారనమాట. సో ఎందుకంటే మనం భక్తి చేసేటప్పుడు కూడా భగవంతుణ్ణి ఎలా వ్యవహరించాలి, ఇందాక ఒక చిన్న ఆర్టికల్ చదువుతున్నాను నేను, అందులో చెప్తారు భక్తి అనేది త్రిగుణాలకు సంబంధించిన భక్తి కూడా ఉంటుంది. సత్వగుణం భక్తి, రజోగుణం భక్తి, తమోగుణం భక్తి. మనం సత్వగుణం భక్తి ఫస్ట్ రజోగుణం భక్తి గురించి చూసుకుంటే 4th క్యాంటో మొత్తంలో ఫస్ట్ దక్షుడి యొక్క వ్యవహారం తెలుస్తుంది. దక్షుడి యొక్క వ్యవహారంలో అతను భగవంతుడికి రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటాడు, కానీ వేరే వైష్ణవులకి అతను రెస్పెక్ట్ ఇవ్వటం మర్చిపోతాడనమాట. ఇది తమోగుణం భక్తి. అది తర్వాత ఏమవుతుంది, దానివల్ల వైష్ణవులకి రెస్పెక్ట్ ఇవ్వకపోయేసరికి విష్ణువు కూడా రానంటాడు ఆ ప్రోగ్రామ్కి. తర్వాత వేరే వైష్ణవులు కూడా నేను రానంటారు. ఎవరైతే శివుడికి ప్రాపర్ రెస్పెక్ట్ ఇవ్వలేదో ఆ యజ్ఞమే పటాపంచలైపోయి దక్షుడి యొక్క తలకాయ నరికేసి జీవితాన్ని కోల్పోయి అతనితో పాటు అసోసియేట్స్ అందరికీ పనిష్మెంట్ జరుగుతుంది. అది భక్తి ఇన్ తమోగుణ. తర్వాత భక్తి ఇన్ రజోగుణ అని చెప్పి ధ్రువ మహారాజ్ గురించి చెప్తారు. ఆయన రజోగుణం అంటే ఏంటి, భక్తి చేసేది ఏంటంటే ప్రతిఫలం ఆశిస్తూ, భగవంతుడిని నేను పూజించేది ఏంటంటే నాకు ప్రతిఫలం కావాలి అని చెప్పి, నాకు మా తండ్రి గారు మా తాతగారి కంటే పెద్ద రాజ్యం సంపాదించాలని చెప్పి కసితో ఆయన భక్తి చేస్తుంటాడు అనమాట. అది రజోగుణం యొక్క భక్తి. తర్వాత సత్వగుణం యొక్క భక్తిని నిర్వచనం మనకి పృథు మహారాజ్ సర్కమ్స్టెన్స్లో చెప్తారనమాట. సత్వగుణంలో ఆయన భగవంతుడి యొక్క ఒక అవతారమే, శక్తి ఆవేశ అవతారమైనా సరే భగవంతుడిని ఎలా చూసుకోవాలి, ప్రజల్ని ఎలా చూసుకోవాలి, భక్తుల్ని ఎలా చూసుకోవాలి, శుద్ధ భక్తుల్ని ఎలా చూసుకోవాలని చెప్పి కంప్లీట్ వేరియేషన్ చూపిస్తూ, అంటే కంప్లీట్ కాన్షియస్నెస్ చూపిస్తూ అందరికీ సరిసమానంగా భక్తిని ప్రసాదించే అవకాశంగా ఆయన ఆపర్చునిటీని చూసి వీటన్నిటిలో ఆయన మంచి ఫెసిలిటీని ప్రొవైడ్ చేసి అందరికీ భక్తులు అవ్వటానికి ఆస్కారం చేసి చాలా సపోర్ట్ చేశాడు అని చెప్పి సత్వగుణం యొక్క భక్తిని నిర్వచనం చూపిస్తారనమాట. ఇలాగ భక్తి అనే కేటగిరీలో వేరియస్ లక్షణాలు ఉంటాయి. సో సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని చెప్పి ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఆప్షన్స్ ఉండటం అని కాదు, మన మనస్తత్వం ప్రకారం చాలామంది భగవంతుడికి ఆ స్టైల్లో వర్షిప్ చేస్తుంటారు. సో మనం యాక్చువల్లీ సత్వగుణం వరకు వచ్చి ఇక సత్వగుణం నుంచి విశుద్ధ సత్వగుణంకి రాగలగాలన్నమాట. సో అది భక్తి యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. దాన్నే మనకి ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారనమాట. సో ఇప్పుడు మరి ఇంతమంది వేరియేషన్గా ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? కొంతమందికేమో డిఫరెంట్ రిజల్ట్ ఇస్తాడు, ప్యూర్ భక్తులకేమో వేరే రిజల్ట్ ఇస్తాడు. మరి తతిమా వాళ్ళకి ఎలా రిజల్ట్ అనేది ఎలా వేరియేషన్ ఇస్తున్నాడు ఆయన చెప్పి మనం అడగచ్చు. సో పక్కన వాళ్ళు అలా అడుగుతారని చెప్పి కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే దాని తర్వాత సుఖదేవ్ గోస్వామి ఏంటంటే భగవంతుడిలో ఈ పార్షియాలిటీ, భక్తుల వైపు ఈ అందరి వైపు సమానత్వం కాకుండా భగవంతుడి వైపు ఒక పార్షియాలిటీ ఉంది. భక్తుల వైపు ఆయన యూనివర్సల్గా అందరికీ చేసినా సరే ఈ కాంట్రడిక్టరీ అని చెప్పి వ్యవహారం వస్తుంటుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని చెప్పానంటే నమో నమస్తే వృషభాయ సాత్వతాం విదూర కాష్టాయ ముహుక్కు యోగినాం నిరస్త సామ్య తిశయేన రాధస స్వధామని బ్రహ్మణి రంశతే నమః. నమో నమస్తే. మళ్ళీ ఆయన ప్రతి ఒక్క ప్రేయర్ ఆఫర్ చేసే ముందు ఆయన రెస్పెక్ట్స్ ఆఫర్ చేస్తున్నాడు అనమాట. నమో నమస్తే వృషభాయ సాత్వతాం. సాత్వతాం అంటే భక్తులు అనమాట. భక్తుల్లోనే హయ్యెస్ట్ కేటగిరీ అయిన వృషభాయ అంటే ఫర్ ద చీఫ్ అమాంగ్ ది డివోటీస్
వృషభాయ సాత్వతాం ద చీఫ్ అమాంగ్ ద డివోటీస్, నమో నమస్తే యు ఆర్ ది బెస్ట్ అమాంగ్ ది డివోటీస్. తర్వాత విదూర కాష్టాయ, ఎవరైతే భౌతికంగా ఆలోచిస్తుంటారో, భగవంతుడి యొక్క లీలలో కూడా భౌతికంగా ఆలోచిస్తుంటారో వాళ్ళకి చాలా అగోచరం అంట. విదూర, దూర అంటే దూరము, విదూర అంటే అతి దూరం అనమాట. విదూర కాష్టాయ, ఎవరైతే భౌతిక వస్తువుల నుంచి భగవంతుడిని వేరు చేస్తుంటారో, అంటే భౌతిక వస్తువుల్లో వాటి యొక్క రెస్పాన్సిబిలిటీలో భౌతికంగానే ఆన్సర్లు వెతుకుతుంటారు అనమాట. భగవంతుడిలో ఆ ఆన్సర్ చూడకుండా ఎవరైతే వ్యవహరిస్తుంటారో వాళ్ళ యొక్క మనస్తత్వాలకి భగవంతుడు అతి దూరంగా ఉంటాడనమాట. విదూర కాష్టాయ ముహు, ఎప్పుడు కూడా కుయోగినాం, యోగినాం అంటే భక్తులు, కుయోగినాం అంటే ఫాల్స్ భక్తులు అనమాట, దొంగ భక్తులు. కుయోగినాం నిరస్త, వాళ్ళని నాశనం చేస్తుంటాడనమాట. కుయోగినాం నిరస్త. సామ్య అంటే సమానంగా, నీకు సమానమైన వాళ్ళు ఎవరు, అతిశయేన, నీకంటే అధికమైన వాళ్ళు ఎవరు, నీతో సమానమైన వాళ్ళు ఎవరు. ఓ రాధస నిరస్త సామ్య అతిశయేన రాధస. నీ ఐశ్వర్యం ఎలాంటిదే అంటే స్వధామనే బ్రహ్మణి రంశతే నమః, నీ ఆధ్యాత్మిక ప్రపంచంలో నీ ధామమైన గోలోక బృందావనంలో నువ్వు వ్యవహరిస్తూ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని నుంచి నువ్వు రంశతే, నువ్వు యు టేక్ ప్లెజర్ యు ఎంజాయ్ ఇన్ యువర్ ఓన్ అబౌట్, యు ఎంజాయ్ ఇన్ యువర్ ఐశ్వర్య భావమైన నీ ఆధ్యాత్మిక ప్రపంచంలో నువ్వు ఉండి అక్కడే నువ్వు సంతోషంగా వ్యవహరిస్తుంటావు అని చెప్పి, అందుకే నీకు నా నమస్కారాలు ఆఫర్ చేస్తున్నాను. భక్తులు నువ్వు కాపాడుతుంటావు. ఆయన భక్తుల యొక్క మెయిన్ పర్సనాలిటీ కూడా వృషభాయ సాత్వతాం అంటే యదువంశీయుల యొక్క మెయిన్ పర్సనాలిటీ అనమాట. ఇప్పుడు యాదవుల్లో మెయిన్ యాదవుడు ఎవరయ్యా అంటే మనం కృష్ణుడి కింద మాట్లాడుతున్నాము. ఓ యదువంశ శ్రేష్ఠుడా, భక్తులని నువ్వు వాళ్ళకి ఒక ప్రాబ్లం లాగా ఎప్పుడు క్రియేట్ అయ్యి నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి నువ్వు అతి దూరంగా వ్యవహరిస్తూ ఈ భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాలకి సృష్టికర్త అయినా సరే నువ్వు నీ గోలోక బృందాలను నివసిస్తూ నువ్వు భగవంతుడిని ఎప్పుడు అంటే భగవంతుడు నీవు ఎప్పుడు అక్కడ ఆనందిస్తూ నీ ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క ఐశ్వర్యాన్ని నువ్వు విదజల్లుతూ అందరినీ నువ్వు అట్రాక్ట్ చేస్తుంటావు. నీకు సమానమైన వాళ్ళు లేరు, నీకు అధికమైన వాళ్ళు కూడా ఇంకెవరు లేరు. ఎందుకంటే నీ ఐశ్వర్యం అనేది ఇమ్మెజరబుల్, ఎవరు కొలవలేరు. రాధస అతిశయేన రాధస, నీ ఐశ్వర్యం అపులెన్స్ అనేది ఎవరైనా కొలవచ్చాయంటే కొంచెం చెప్పచ్చు. కృష్ణుడు ఒక రాణి కాదు, 16,108 మంది రాణులు ఉన్నారు. ఈ 16,108 మంది రాణులకి ఆయన 16,108 ప్యాలెసెస్ కట్టించాడంట. ఒక్కొక్క ప్యాలెస్లో ఆయన స్వయంగా 16,108 ఫార్మ్స్ కింద ఆయన ఎక్స్పాండ్ అయ్యి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి వాళ్ళందరితో ఆయన పర్సనల్గా అసోసియేట్ అయ్యే ఫెసిలిటీ ఆయన ఇచ్చాడు. అది ఐశ్వర్యం అంటే. ఇప్పుడు ఒక్కొక్క మనిషికి 2 భార్యలు ఉన్నారనుకో, ఏదో ఒక సమయంలో ఒక భార్య దగ్గరే ఉండగలడు. కానీ కృష్ణుడు ఒకేసారి 16,108 మంది భార్యల దగ్గర సైమల్టేనియస్గా వ్యవహరిస్తూ వచ్చాడనమాట. అది ఆయన ఐశ్వర్యానికి ప్రతీత. ఆయనతో సమానమైన వాళ్ళు ఎవరు లేరు. ఆయనతో అసలు కంపారిజన్ చేయడానికే మనలో అసలు మనకి యొక్క సామర్థ్యత అనేది సరిపోదు అని చెప్పి చెప్పడానికి అనమాట. ఇది భగవంతుడి యొక్క యూనివర్సల్ అండర్స్టాండింగ్ అండి. సారీ. పార్వతీదేవి ఒక క్వశ్చన్ వచ్చింది. పార్వతీదేవి దక్షుడి డాటర్ అయినా సరే పార్వతి దుర్గా కృష్ణ సిస్టర్, హౌ క్యాన్ వి అండర్స్టాండ్ అంటే పార్వతీదేవి అంటే అక్కడ యోగమాయ కృష్ణుడి యొక్క సిస్టర్ అండి. కృష్ణుడి యొక్క సిస్టర్ యొక్క యోగమాయ, ఆమె యొక్క పెటెన్సీ భౌతిక ప్రపంచంలో ఆమెని మహామాయ పార్వతీదేవి కింద చెప్తారు. వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ఒకే చోట కృష్ణుడు 2-3 సార్లు ఉండకూడదని చెప్పి రిస్ట్రిక్షన్ ఏం లేదు కదా. అలాగే మహామాయ కూడా ఆమె 2-3 సార్లు ఆమె వ్యవహరిస్తూ ఉంటుంది కృష్ణుడి యొక్క లీలలో సపోర్ట్ చేయడానికి. వాళ్ళ అంశాలతో వాళ్ళు అక్కడ జన్మ తీసుకున్నారని చెప్పచ్చు అనమాట. ఒక షార్ట్ పీరియడ్ కోసం ఆమె వచ్చింది, చిన్న పాస్ టైం చేసింది, ఆమె మళ్ళీ ఆమె వేరియస్ ప్లేసెస్లో ఆమె వెళ్ళిపోయి ఆమె సెటిల్ అయిపోయింది అని చెప్తారనమాట. ఆమె వైష్ణవి అని చెప్పి కూడా ఆయన పిలుస్తుంటారు. అంటే మీ క్వశ్చన్లో స్పెసిఫిక్గా నాకు క్లారిటీ అర్థం కాలేదండి. ఇన్ అనదర్ కేస్ పార్వతి కృష్ణ సిస్టర్, సో హౌ క్యాన్ వి అండర్స్టాండ్? అది రిస్ట్రిక్షన్ ఏం లేదండి. ఇప్పుడు ఒక్కొక్క పర్సనాలిటీ ఒక్కొక్క టైంలో వేరియస్ రూపాలు తీసుకుంటారు, వేరియస్ ఫెసిలిటీస్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ యొక్క కెపాసిటీ ద్వారా వాళ్ళు డిఫరెంట్ వేస్లో ఈ సృష్టిలో భగవంతుడి యొక్క లీలలో వాళ్ళు పార్టిసిపేట్ చేద్దామని చెప్పి వాళ్ళు వేరియస్ సపోర్టింగ్ రోల్స్ తీసుకుంటారనమాట. వాళ్ళ రోల్స్ తీసుకొని వాళ్ళు ఫినిష్ చేసుకొని మళ్ళీ వాళ్ళ ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తుంటాయి.
సో ఈ పాపాల నుంచి మనకి విముక్తి కలిగేది ఎలాగా మరి? ఎందుకంటే మనం భగవంతుని సరిగ్గా పూజించట్లేదు, భగవంతుని మనం సరిగ్గా ఆరాధించట్లేదు. మరి భగవంతుని మరి ఆ ఫెసిలిటీ మరి మనం ప్యూర్ అవ్వాలంటే, శుద్ధంగా అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పి నెక్స్ట్ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, యత్ కీర్తనం యస్మరణం యదీక్షణం యద్వందనం యశ్రవణం యదర్హణం లోకస్య సద్యో విధునోతి కల్మషం తస్మై సుభద్ర శవచే నమో నమః. అంటే భగవంతుని కీర్తించడం ద్వారా, యత్ స్మరణం ఆయన స్మరించుకోవడం ద్వారా, యత్ ఈక్షణం యత్ ఈక్షణం ఆయన్ని ఆడియన్స్ ఆయన ముందు మనం వ్యవహరించడం ద్వారా, యత్ వందనం ఆయనకి మన ప్రేయర్స్ ఆఫర్ చేయడం ద్వారా, యత్ శ్రవణం ఆయన గురించి మనం వినటం ద్వారా, యద్ అర్హణం ఆయన పూజించటం ద్వారా, లోకస్య సద్యో విధునోతి కల్మషం అంటే కల్మషం మనలో ఉండే కల్మషాలన్నీ విధునోతి పటాపంచలైపోతే మనలో ఉండే పాపాలన్నింటినీ ఆయన క్లియర్ చేసేస్తాడు. లోకస్య సద్య వన్స్ ఇది ఎంత సమయం పడుతుంది అంటే, ఈ భగవంతుడి యొక్క నవవిధ భక్తిలో కనుక మనం ఎంగేజ్ అయితే ఆటోమేటిక్గా మనం వెరీ వెరీ ఫాస్టర్, అతి తొందరగా మనల్ని భగవంతుడు ప్యూరిఫై చేస్తాడంట. లోకస్య సద్య తస్మై సుభద్ర శవశే నమో నమః. ఎందుకంటే అలాంటి భగవంతుడి యొక్క మనం వినటం ద్వారా, మనం భగవంతుడి యొక్క సేవ చేయటం ద్వారా అలాంటి భగవంతుడికి నేను నా నమస్కారాలు ఆఫర్ చేస్తున్నాడని చెప్పి ఆయన ప్రకటిస్తున్నాడు అనమాట. భగవంతుడి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ఎవరి కీర్తిని, స్మరణమును, దర్శనమును, వందనమును, శ్రవణమును, అర్చనమును, కర్త యొక్క సమస్త పాప ఫలములను ఒక్కమారుగా ప్రక్షాళించి వేయునో అట్టి సర్వమంగళకారుడకు శ్రీకృష్ణ భగవానునకు గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాము అని చెప్పి ఈ ప్రేయర్ యొక్క సారాంశాన్ని మనం చూస్తున్నాము. సో భగవంతుడి యొక్క నవవిధ భక్తి చేస్తే మనలో ఉండే సర్వ పాప ఫలములని ఆయన ఒక్కమారుగా ప్రక్షాళించి వేస్తాడంట. ఒక్కసారిగా సద్య విధునోతి క్లెన్స్ చేసేస్తాడనమాట. పరిపూర్ణంగా ఇక ట్రేసెస్సే లేకుండా మనల్ని కంప్లీట్ ప్యూరిఫై చేసేస్తాడని చెప్పి చెప్తున్నారనమాట. ఇది చూడండి, భాగవతం మొత్తం కూడా సూత గోస్వామి, నైమిషారణ్యం వాసులైన శౌనకాది ఋషులు వాళ్ళని ఆయన ఎంక్వైరీ చేసినప్పుడు ఈ ఎంటైర్ భాగవతం డిస్క్రిప్షన్ అనేది మొదలవుతుందండి. సో వాళ్ళ మధ్యకి కాంటెక్స్ట్ వచ్చినప్పుడు పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ్ గోస్వామి ఏం మాట్లాడారు, పరీక్షిత్ మహారాజ్ ఎలాంటి క్వశ్చన్లు వేశారు, పరీక్షిత్ యొక్క జీవిత చరిత్ర మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే అది కృష్ణుడు భక్తుడి యొక్క, శుద్ధ భక్తుడి యొక్క ఆంతరంగిక సబ్జెక్ట్ కాబట్టి, అది భగవంతుడి యొక్క సబ్జెక్టు, భక్తుడి యొక్క సబ్జెక్టు సరిసమానంగా ఉంటుంది కాబట్టి ఆయన గురించి మేము పరిపూర్ణంగా అనుకున్నప్పుడు వీళ్ళిద్దరి యొక్క కాన్వర్జేషన్, ఆయనకి శాపం గురించి జరిగింది, వీటన్నిటి యొక్క డీటెయిల్స్ మీకు ఫస్ట్ క్యాంటో 17th, 18th, 19th చాప్టర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక సెకండ్ క్యాంటోలో వీళ్ళిద్దరి మధ్య సంవాదం ఏం జరిగింది దాన్ని ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్తుంటారనమాట. అంటే ఇది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ లాగా మీకు కమ్యూనికేట్ చేస్తున్నారనమాట. అది దీని యొక్క ఇంటెన్షన్ అనమాట. సో మరి ఇందాక భక్తి ప్రాక్టీస్ చేయమన్నారు. భక్తి ప్రాక్టీస్ చేస్తే మనలో ఈ ప్యూరిఫై అవుతామని చెప్పి అన్నారనమాట. సో భక్తి ప్రాక్టీస్ చేస్తే దాని యొక్క రిజల్ట్ ఏమవుతుందయ్యా అని చెప్పి అనుకుంటే, విచక్షణాయ చరణోపసాదనాత్ సంగం విదశయో భేతో అంతరాత్మన విందంతి బ్రహ్మ గతిం గతక్లమాస్ తస్మై సుభద్ర శవశే నమో నమః. సో తస్మై సుభద్ర శవశే నమో నమః అనేది ఒక కామన్ ప్రేయర్ కింద ఆయన పెట్టుకున్నారన్నమాట ప్రతి ఒక్క లైన్లో, నెక్స్ట్ ఒక 4-5 వర్సెస్ వరకు. ఎందుకంటే భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడికి సర్వమంగళకారుడగు శవశే నమో నమః. సుభద్ర అంటే ఆస్పీషియస్నెస్ అనమాట. ఎవరైతే సర్వమంగళకారకుడైన భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడికి మరలా తన వందనాలని ఆఫర్ చేస్తూ శవశే నమో నమః ఆయన ఏం చెప్తున్నాడు అంటే, విచక్షణ యః చరణ ఉపసాదనాత్. విచక్షణ అంటే హైలీ ఇంటలెక్చువల్ కేటగిరీ అనమాట. బాగా బుద్ధి కెపాసిటీ ఉన్నవాళ్ళు భగవంతుడి యొక్క శుద్ధ భక్తి చేయటం వల్ల, భగవంతుడి యొక్క భక్తి చేయటం ద్వారా వాళ్ళు యస్ చరణ ఉపసాదనాత్ వాళ్ళు భగవంతుడి యొక్క పాదాలను చేరగలరు. భగవంతుడి యొక్క పాదాలకి వాళ్ళు సరెండర్ అవటం ద్వారా వాళ్ళు వ్యూదస్య
భౌతిక ప్రపంచంలో ఉండే అన్ని అటాచ్మెంట్స్కి అట్రాక్షన్స్కి వాళ్ళు కంప్లీట్గా ఫ్రీ అవుతారనమాట. అంటే పూర్వజన్మ నుంచి వచ్చిన ఫలితాలు కానీ రాబోయే ఫ్యూచర్ జన్మలో వాళ్ళు వచ్చే ఈ అట్రాక్షన్స్ కానీ వాటన్నిటి నుంచి కంప్లీట్ ప్యూరిఫై అయ్యి వితౌట్ ఎనీ డిఫికల్టీ, ఏ సమస్య లేకుండా ఆధ్యాత్మికంగా ప్రపంచానికి వాళ్ళు న్యాచురల్గా ప్రోగ్రెస్ అవుతారని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు, అంటే కమ్యూనికేట్ చేస్తున్నారు అనమాట. బుద్ధిమంతులకు వారు కేవలము అతని చరణము కమలములను శరణు నొందుట ద్వారా వర్తమాన భవిష్యత్ స్థితుల సమస్త సంగమం నుండి ముక్తిని బడిసి ఆధ్యాత్మిక ఆస్తికత్వమును వైపునకు క్లేశరహితముగా పురోగమింతురు. సో ఆధ్యాత్మిక ప్రపంచానికి చాలా ఈజీగా వాళ్ళు చేరగలరు. దాంతోపాటు వర్తమాన భవిష్యత్ స్థితుల సమస్త సంగమము నుండి విముక్తి పడిచెదరు. అంటే అన్నిటి నుంచి వాళ్ళు కంప్లీట్ ప్యూరిఫై అయిపోతారు. ఈ మెటీరియల్ అటాచ్మెంట్స్ అనేవి భౌతికంగా ఎన్నో జన్మల నుంచి మనకి కొన్ని అట్రాక్షన్స్ వస్తుంటాయి అనమాట. ఎందుకంటే అనాది కర్మ ఫలే పడి భవార్ణవా జలే అని చెప్పి మనకి వైష్ణవ సాంగ్స్లో వస్తాయి అనమాట. ఎప్పటి నుంచో మనం ఇన్ని శరీరాలు యాక్సెప్ట్ చేసుకుంటూ వస్తాము. ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క శరీరం ఒక అట్రాక్షన్కి లోన్ అయి ఉంటుందన్నమాట. వాటన్నింటి యొక్క ఇంప్రెషన్స్ అన్నీ మన మైండ్లో కూర్చుంటాయి అనమాట. మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి వాటిపైన మనకి వ్యామోహం ఎక్కడి నుంచి వస్తున్నాయా అంటే ఎన్నో జన్మల నుంచి మనం ఆ వ్యవహారం చేయటం వల్ల, వాటితో సాంగత్యం చేయటం వల్ల ఆ ఇంప్రెషన్స్ అన్ని మన మనసులో ఉండటం ద్వారా ఆటోమేటిక్గా అవి చూడంగానే న్యాచురల్గా మనం అట్రాక్ట్ అయిపోతుంటాం అనమాట. సో భగవంతుడు ఏమంటాడంటే ఈ న్యాచురల్ అట్రాక్షన్స్కి అన్ని పూర్వజన్మ యొక్క ఫలితాల నుంచి, రాబోయే జన్మల యొక్క ఫలితాల నుంచి, ఈ జన్మలో చేసుకునే కొన్ని యాక్టివిటీస్కి రాబోయే జన్మల్లో అది రిజల్టెంట్ వస్తుంది. వీటన్నిటి నుంచి కంప్లీట్ ప్యూరిఫికేషన్ చేసేస్తాను నేను, పరిపూర్ణంగా నేను ప్యూరిఫై చేసేసి ఆధ్యాత్మిక ప్రపంచానికి నీకు వెళ్ళటానికి నీకు దోహదపడతాను నేను అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. తర్వాత అప్పుడు దానికోసం నువ్వేం చేయాలంటే నువ్వు భక్తిలో భగవంతుడి కోసం అన్నీ నువ్వు అర్పించి వేయాలి అని చెప్తున్నాడు అనమాట. తపస్వినో దాన యశస్వినో మనస్వినో మంత్ర విధస్మంగళా క్షేమం న విందంతి వినాయ దర్పణం తస్మై సుభద్ర శవశే నమో నమః. తపస్సు అంటే గొప్ప గొప్ప తపస్సులు చేసేవాళ్ళు, బాగా పెద్ద పెద్ద దానాలు చేసేవారు, యశస్విన బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు, మనస్విన మనసుని అంటే కంట్రోల్ చేసుకున్నవారు, మనసుని కంట్రోల్ చేసుకున్న ఫిలాసఫర్స్ కేటగిరీ అనమాట. మంత్ర విధాహ మంత్రాలను ఉచ్చారణ చేయడంలో మంచి పర్ఫెక్షన్ పొందినవారు, సుమంగళాహ మంచి పుణ్యం చేసుకున్నవారు, క్షేమం న విందంతి వినాయ దర్పణం నీకు వాళ్ళ యొక్క ఎబిలిటీస్ని నీలో ఆఫర్ చేయకపోతే, వాళ్ళ యొక్క కెపాసిటీస్ని వాళ్ళు ఆఫర్ నీకు చేయకపోతే క్షేమం న విందంతి వినాయ దర్పణం నీకు అర్పణ చేయకపోతే క్షేమం నా విందంతి వాళ్ళ యొక్క రిజల్ట్ కూడా వాళ్ళు పొందలేరు, వాళ్ళ యొక్క ప్రాసెస్లో వాళ్ళు పర్ఫెక్షన్ పొందలేరు అని చెప్తున్నారు అనమాట. క్షేమం న విందంతి వినాయ దర్పణం తస్మై సుభద్ర శ్రవసే నమో నమః. గొప్ప తపస్సులు, దానపరులు, యశస్సులు, తత్వవేత్తలు, యోగులు, వేదాంత పారాయణ దక్షులు, వేద నియమక పాలకులు తమ అట్టి మహాదుర్గుణములను అతని సేవార్థమై అర్పణము కావింపక ఎట్టి క్షేమమును బడయ జాలనందున సమస్త శుభకరుడకు శ్రీకృష్ణ భగవానుకు మరల గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాము. మన ఎబిలిటీస్ని భగవంతుడు కనుక మనం ఆఫర్ చేయకపోతే మనకి ఆ ఎబిలిటీస్లో పర్ఫెక్షన్ మనం పొందలేము అని చెప్పి ఆయన సింపుల్ ఉదాహరణలో మనకు చెప్తున్నాడు అనమాట. తపస్విన దానపర యశస్విన మనస్విన మంత్రవిద సుమంగళాహ క్షేమం న విందంతి వినాయ దర్పణం. వాళ్ళకి క్షేమం అనేది లేదు, వాళ్ళకి సంతోషం అనేది లేదు, వాళ్ళకి పర్ఫెక్షన్ అనేది లేదు. వినాయ దర్పణం భగవంతుడికి అర్పించకపోతే వాళ్ళ యొక్క వాళ్ళు చేసే ఏ పర్ఫెక్షన్, వాళ్ళ యొక్క ఏ కెపాసిటీలో అయినా సరే వాళ్ళకి సుఖ సంతోషాలు కానీ హ్యాపీనెస్ కానీ ఉండదు అని చెప్పి ఇక్కడ శుకదేవ్ గోస్వాములు వారు చెప్తున్నారనమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క అసోసియేషన్లో మన యొక్క ఎవరి అయినా అసోసియేట్ చేసినా సరే, ఎవరైనా సరే దీని యొక్క కెపాసిటీ చేయడం ద్వారా మనం ప్యూరిఫై అయిపోతామని ఆయన చెప్తూ మనకి ఏం సజెస్ట్ చేస్తున్నాడంటే భగవంతుడి యొక్క అసోసియేషన్ సాంగత్యం రాగానే అది ఎలా ఉంటుందంటే మన పరిస్థితి అంటే కిరాట హూనాంధ్ర పులింద పుల్కష ఆబీర శుంభ యవనా కసాదయ ఏ అన్నేచ పాపాయ దపాశ్రయాశ్రయ శుద్ధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః అని చెప్తున్నారనమాట. కిరాట, హూణ, ఆంధ్ర,
పులింద పుల్కష ఆబీర శుంభ యవన కసాదయ ఇవన్నీ కూడా ఈ మనుష్య జాతిలోనే పాపాత్ములు అని చెప్పి నిదర్శనం అంటే ఎవరయ్యా అంటే కిరాట, ఇది ఆంధ్రాలో ఒక పార్ట్. హూనా ఇది జర్మనీ రష్యా అటువే పార్ట్ అంట. ఆంధ్ర ఇది మన సౌత్ ఇండియాలో ఉన్న పార్ట్. పులింద అంటే వీళ్ళు గ్రీక్ అంట. పుల్కష ఇది ఇంకొక ప్రావిన్స్. ఆబీరా అంటే సింధ్ ప్రావిన్స్ అనమాట. సింధ్ అంటే ఇటు మనకి ఇటు పాకిస్తాన్ వైపు వస్తుందండి. శుంభాహ అది ఇంకొక ప్రావిన్స్ అంటున్నారు. యవనాహ అంటే ఇది టర్కిష్ ప్రావిన్స్. కాసా అంటే ఇది మంగోలియన్ ప్రావిన్స్ అనమాట. వీళ్ళందరూ కూడా పాపానికి ప్రతీకాశకి పరాకాశకి చెందిన మనుషులు అంట. ఇది భాగవతం చెప్తుంది. వీళ్ళందరూ కూడా ప్యూరిఫై అవ్వగలరు. శుద్ధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః. శుద్ధ్యంతి వీళ్ళందరూ ఎప్పుడు ప్యూరిఫై అవుతారు? యత్ అపాశ్రయాశ్రయ భగవంతుడి యొక్క భక్తుల యొక్క శరణు తీసుకోవడం ద్వారా వీళ్ళందరూ కూడా కంప్లీట్గా ప్యూరిఫై అయిపోతారు. వీళ్ళందరూ కూడా భౌతిక ప్రపంచంలో ఉండే అన్ని ఆపర్చునిటీస్ని వాళ్ళు ఫినిష్ చేసేసుకొని ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వెళ్ళటానికి వీళ్ళు శుద్ధ భక్తుల యొక్క అసోసియేషన్ ద్వారా వాళ్ళకి సరెండర్ ద్వారా వీళ్ళు కంప్లీట్లీ ప్యూరిఫై అయిపోతారు. ఎందుకంటే ప్రభవిష్ణవే నమః భగవంతుడు అనేవాడు ఆయన అల్టిమేట్ కెపాసిటీలు ఏమంటే భక్తుల ద్వారా మనల్ని కంప్లీట్ ప్యూరిఫై చేస్తారు అని చెప్తున్నారనమాట. ఏది అపాశ్రయాశ్రయ శుద్ధ్యంతి వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క షెల్టర్, భగవంతుడి ద్వారా భక్తుల యొక్క షెల్టర్ పొందడం ద్వారా వీళ్ళందరూ కంప్లీట్లీ ప్యూరిఫై అవ్వగలరు. ఎందుకంటే భక్తులకి ఆ కెపాసిటీ ఉంది. చాలామంది అంటారు మనమందరం కూడా నదుల్లో స్నానం చేయడానికి వెళ్తాం. మనం నదులకు వెళ్తాము, స్నానం చేస్తాము, మనం పాపాలని అక్కడ నదుల్లో వదిలేసేస్తాము. మరి ఆ నదుల్లో కలుషితమైన ఈ పాపాలన్నింటినీ ఎవరు ప్యూరిఫై చేస్తారయ్యా అంటే శుద్ధ భక్తులు వెళ్ళి వాళ్ళు స్నానం చేసినప్పుడు ఆ నదుల్ని ప్యూరిఫై చేస్తారంట. ఇది తీర్థి కుర్వంతి తీర్థ అని స్వాంతస్తేన గదాభృత. ఎందుకంటే వాళ్ళ యొక్క హృదయంలో పరమాత్మని వాళ్ళు రియలైజ్ చేసేయగలిగారు. కాబట్టి మనం ఏంటంటే మనకి ఉన్నాడు పరమాత్మ, మనం భగవంతుని రియలైజ్ చేయలేకపోతున్నాం. బట్ వాళ్ళకి భగవంతుని రియలైజ్ చేశారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ భగవంతుడి యొక్క మందిరాన్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు. కాబట్టి భగవంతుని వాళ్ళు డైరెక్ట్గా పర్సీవ్ చేయగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళు నదుల్లో స్నానం చేసినప్పుడు ఈ తీర్థస్థలాలకు వెళ్ళినప్పుడు ఆ తీర్థస్థలాలని వాళ్ళు ప్యూరిఫై చేస్తుంటారు. వాళ్ళ యొక్క కెపాసిటీ అది అని చెప్పి శుద్ధ భక్తుల యొక్క కెపాసిటీ అది. వాళ్ళు భగవంతుడి యొక్క ప్రతిస్వరూపాలు, భగవంతుడి యొక్క సుప్రీం పవర్కి వాళ్ళు నిదర్శనాలు అని చెప్తూ ఈ వర్షంలో ఏం చెప్తుందంటే కిరాట, హూన, ఆంధ్ర, పులింద, పుల్కష, ఆబీర, శుంభ, యవన, కసా జాతులకు చెందినవారు మరియు ఇతర పాపకర్మలు సైతం ఇంకెవరైనా సరే ఇందులో మెన్షన్ చేయని వారు ఎవరైనా సరే భగవద్భక్తుల ఆశ్రయమునకు గొనుట ద్వారా పవిత్రులు కాగలరు. భగవానుడు పరమశక్తివంతుడవే అగుటయే అందులకు కారణము. నేను అతనికి గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను అని చెప్పి శుకదేవ్ గోస్వామి మళ్ళీ చెప్తున్నాడు అనమాట. తర్వాత మళ్ళీ ఆయన కంటిన్యూ చేస్తూ సయేష ఆత్మవతామతీశ్వర త్రయీమయో ధర్మమయస్తపోమయ దత వ్యలికే రజశంకరాదిభిర్ వితర్కలింగో భగవాన్ ప్రసీదతాం. సో అతను ప్రతి ఒక్కళ్ళ హృదయంలో పరమాత్మ కింద ఉన్నాడు. సయేష ఆత్మవతాం అధీశ్వర. అధీశ్వర అంటే కంట్రోలర్ అనమాట. ప్రతి ఒక్కళ్ళకి ఆయన ప్రతి ఒక్కళ్ళ హృదయంలో పరమాత్మ కింద ఉన్నాడు. ఆయన అంటే భగవంతుడి కింద కూడా ఉన్నాడు ప్రతి చోట. తర్వాత ప్రతి ఒక్కళ్ళ హృదయంలో వాళ్ళ ఆత్మవతాం వాళ్ళ యొక్క పరమాత్మ కింద భగవంతుడి కింద ఆయన వ్యవహరిస్తూ ఆయన త్రయీమయ వేదాల యొక్క పర్సానిఫికేషన్ కింద ఉన్నాడు అనమాట. ధర్మమయ ధర్మ స్క్రిప్చర్స్ యొక్క ప్రతిరూపం కింద ఉన్నాడనమాట. త్రయీమయ, ధర్మమయ, తపమయ. తపం అంటే ఆస్టెరిటీస్, తపస్సుల యొక్క పర్సానిఫికేషన్ కింద ఉన్నాడనమాట. తర్వాత గత వేలికేర్ అజ శంకరాదిబీర్. శంకర అజ అంటే బ్రహ్మ, శంకర అంటే శివుడు. గత వేలికేర్ వాళ్ళందరూ కూడా బ్రహ్మ, శివ వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా భగవంతుని వర్షిప్ చేయడం ద్వారా వాళ్ళలో ఉండే ఈ చెడు గణాలని అన్నింటినీ గత వ్యలికేహి పరిపూర్ణంగా ఫ్రీ అయిపోతుంటారు. భగవంతుడి యొక్క సేవ చేయడం ద్వారా ఎవరు బ్రహ్మ శివుడు కూడా వాళ్ళు పరిపూర్ణంగా ఫ్రీ అవుతున్నారంటే ఇక కామన్ మ్యాన్ పరిస్థితి ఏమవుతుందండి? అందరూ కూడా ఫ్రీ అయిపోవచ్చు.
ఆయన్ని కూడా ఎప్పుడు శ్రద్ధాభక్తి పూర్వకంగా వర్షిప్ చేస్తుంటారనమాట. వితర్క్యలింగ, ఆయన ఎప్పుడు కూడా ఆయన్ని చూడంగానే నమస్కారాలు ఆఫర్ చేయడం, మనకి రెస్పెక్ట్ ఆఫర్ చేయడం. అంటే ఒక ప్రెసిడెంట్ మనం ముందున్నాడు అనుకోండి, మనం ఎంత డిగ్నిఫైడ్గా ఒక ఆన్ రెస్పెక్ట్ మనం చూస్తుంటాము. ఒక సినిమా హీరో పక్కన చూడంగానే మనం ఎంత ఒక కెపాసిటీలో మనం ఒక సూపర్ హీరో పక్కన మనం ఒక నుంచున్నామంటే మనం చిలిపి చేస్తలు, కొంటి పనులు అంటే పిచ్చి పనులన్నీ చేయమన్నమాట. చాలా నిగ్రహంగా, చాలా వ్యవహారంగా మనం చూస్తుంటాము. అలాంటి భగవంతుడి ముందు మనం కూడా అలానే ఆన్ రెఫరెన్స్తో మనం వ్యవహరిస్తూ ఉంటాం అనమాట. ఆన్ వెనరేషన్ అనమాట. చూడంగానే ఒక సర్ప్రైజ్, ఒక స్పెషాలిటీని మనం వ్యవహరిస్తూ భగవంతుడిని నాకు ఈ విధంగా సంతుష్టుడవడే అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు అనమాట. అతడు పరమాత్ముడునగు మరియు ఆత్మవిధులకు మహాత్ములకు పరమ ప్రభువును అయి ఉన్నాడు. వేదముల, ధర్మశాస్త్రముల, తపస్సుల సాక్షాత్ రూపమే అతడు. బ్రహ్మ, శివుడు మరియు కపట దూరులకు సర్వులచే అతడు అర్పింపబడును. భక్తి గౌరవములతో అర్పింపబడి ఆ భగవానుడు నా ఎడల ప్రసన్నుడగుగాక అని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నాడు అనమాట. సో ఈ హోల్ ఇంటెన్షన్ ఈ హోల్ ప్రేయర్స్ యొక్క ఏంటంటే ఆయన భగవంతుణ్ణి ఇన్వోక్ చేస్తున్నాడండి. భగవంతుణ్ణి ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉన్నారు కాబట్టి ఆయన్ని ఇన్వోక్ చేస్తూ ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ ఆయన యొక్క మెర్సీని ఎక్స్పెక్ట్ చేస్తూ నేను మాట్లాడే ప్రతి ఒక్క శబ్దము కూడా దాని యొక్క నిర్వచనం కూడా అది శాస్త్రాలకు అనుగుణంగా ఉండాలి, దాని నియమాలకు అనుగుణంగా ఉండాలి, అది వాక్యాలన్నీ కూడా నీ యొక్క ఉద్దేశానుసారంగా ఉండాలని చెప్పి ఆయన ప్రే చేస్తున్నాడు అనమాట. వీటి యొక్క ఆంతర్యార్థం మన తర్వాత చెప్తుంటాడు అనమాట. వీటి యొక్క భగవంతుడు వచ్చేసరికి పర్ఫెక్షన్ ఆఫ్ ది మెటీరియల్ వరల్డ్ కాదు, పర్ఫెక్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆఫ్ దిస్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్ వరల్డ్స్ అండి. ఆ ఉద్దేశాన్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనమాట. శ్రియాపతిర్ యజ్ఞపతిర్ ప్రజాపతిర్ శ్రియాపతిర్ యజ్ఞపతిర్ ప్రజాపతిర్ ధియాంపతిర్ లోకపతిర్ ధరాపతి పతిర్గతిశ్చాంత వృష్ణి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాంపతి. ఆయన భగవంతుడి యొక్క ఐశ్వర్యం యొక్క పరిపూర్ణత ఎలా ఉంటుంది అంటే హీ సమ్ టోటల్ ఆఫ్ ఆల్ పర్ఫెక్షన్ అనమాట. హీ శ్రియాపతి అంటే సమస్త ఐశ్వర్యానికి ఆయనే నిదర్శనం అనమాట. యజ్ఞపతికి, యజ్ఞాల యొక్క ప్రతిరూపమే ఆయన. ప్రజాపతి, ప్రజల యొక్క అంటే ప్రజాపతి, సమస్త జీవులకి లీడర్ ఎవరయ్యా అంటే ఆయనే. ధియాంపతి, ఇంటెలిజెన్స్ యొక్క మాస్టర్ ఎవరయ్యా అంటే ఆయనే. లోకపతి, లోకంలో ఉండే ముల్లోకాలకి ఇన్ఛార్జ్ ఎవరయ్యా అంటే ఆయనే. ధరాపతి, ఈ ఎర్త్ యొక్క ఇన్ఛార్జ్ అయ్యారా అంటే ఈ ఎర్త్ పైన, ఈ భూమి పైన అవతారం తీసుకొని ఈ ఎర్త్ యొక్క ఇన్ఛార్జ్ ఎవరంటే ఎర్త్ యొక్క ఓనర్ ఎవరయ్యా అంటే ఆయనే. ఎందుకంటే ఆయన వరాహ అవతారంలో ఈ ఎర్త్ని ఆయన రసాతల నుంచి కాపాడి ధరణి ధరహ అని చెప్పి మాస్టర్ ఆఫ్ ది ఎర్త్ అని చెప్పి ఆయన పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ఈ ఎర్త్ యొక్క ఇన్ఛార్జ్ కూడా ఆయనే అనమాట. ధరాపతి పతిర్గతిశ్చాందక వృష్ణి సాత్వతాం, అందక వృష్ణి సాత్వతాం అని చెప్పి ఇవన్నీ కూడా యదువంశీయుల యొక్క వాళ్ళందరి యొక్క కూడా పతి వాళ్ళ యొక్క మాస్టరు, గతి వాళ్ళ యొక్క డెస్టినేషను, వాళ్ళ యొక్క సర్వస్వం అయి ఉన్నాడనమాట. పతిర్గతిశ్చాంతక వృష్ణి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాంపతి. ప్రసీదతాం అంటే ఆయన నా పైన, ప్రసీద అంటే నా పైన సాటిస్ఫై అయ్యి నాకు సాక్షాత్కారాన్ని నాకు మెర్సిఫుల్ అయ్యి నా పైన కృప చూపించి ఆయన యొక్క ఈ సుప్రీం ఇన్కార్నేషన్లో ఆయన నా పేరు ప్రసీదతామే భగవాన్ సతాంపతి. ఎప్పుడు కూడా భక్తుల యొక్క మాస్టర్ ఆయన సతాంపతి, భక్తుల యొక్క మాస్టర్ అయి ఉండటం వల్ల ఆయన యొక్క కృప నా వైపు అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో ఆయన యొక్క కృప నా వైపు ఉండని అని చెప్పి ఈయన ప్రే చేస్తున్నాడు అనమాట. భక్తులందరకు పూజనీయ భగవానుడు యదువంశపు అందక వృష్ణిరాజుల రక్షకుడును మరియు యశస్సును లక్ష్మీదేవి భర్తయను సమస్త యజ్ఞాని నిర్దేశకుడై ఉండును, సమస్త జీవులకు పతియును, బుద్ధి నియమించువాడను, ఆధ్యాత్మికత భౌతిక లోకములన్నిటికీ అధిపతి అగును, ధరిత్రిపై దివ్య అవతారమూర్తి అవును, సర్వమయుడు అగు శ్రీకృష్ణ భగవానుడు నా ఎడల కరుణగును గాక. భగవంతుడి యొక్క మెర్సీని ఆయన ప్రే చేస్తున్నాడు అనమాట. ఈ విధంగా తర్వాత నెక్స్ట్ వర్స్లో ఆయన మళ్ళీ ఫర్దర్ రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. భక్తి మాత్రమే భగవంతుని మనకి నిర్వచనం చూపిస్తుంది. భక్తి ద్వారా మాత్రమే మనం భగవంతుని అర్థం చేసుకోగలం ఆయన చెప్తున్నాడు అనమాట. యదంగ్రి అభిధ్యాని సమాధి దౌత్య దియాను పశ్యంతి హితత్వమాత్మనః వదంతి చైతత్ కవయో యథారుచం
సమే ముకుందో భగవాన్ ప్రసీదతాం. ఆయన ఏమంటున్నాడంటే భగవంతుడి యొక్క భక్తి ద్వారా మాత్రమే నిన్ను అర్థం చేసుకోగలం, వేరే ప్రాసెస్ ద్వారా ఇంకా మేము అర్థం చేసుకోలేము అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ, యదంగ్రి అభిధ్యాన సమాధి దౌత్య, యదంగ్రి నీ పాద పద్మాల ద్వారా ఎప్పుడు యదంగ్రి అభిధ్యాన ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటుంటే, యదంగ్రి అభిధ్యాన అంటే మెడిటేషన్ అనమాట. ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పాద పద్మాల పైన ప్రతి సెకండ్ ప్రతి మూమెంట్ కూడా మనం స్మరిస్తూ ఉంటే ఎలాగంటే దియా అనుపశ్యంతి అంటే ఫాలోయింగ్ ఇన్ ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ గ్రేట్ డివోటీస్. మనం పర్ఫెక్షన్ పొందాలంటే టీచర్ చెప్పిన విధానంగా మనం వ్యవహరించాలి. మరి భక్తిలో మనకి టీచర్స్ ఎవరయ్యా అంటే గొప్ప గొప్ప భక్తులండి. వాళ్ళు చెప్పిన దారిలో కనుక మనం ఆలోచించి మనం భగవంతుని ప్రతి క్షణం ప్రతి సమయంలో మనం భగవంతుని యొక్క చరణాలను గుర్తు చేసుకోగలిగితే అప్పుడు ఆ సమాధి స్థితిలో యదంగ్రి అభిధ్యాని సమాధి దౌత్య, ఆ సమాధి ట్రాన్స్లో ఏమవుతుందంటే భక్తులు ఆ సమాధి యొక్క స్టేట్లో వాళ్ళు భగవంతుడి యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని, తత్వం ఆత్మనః తత్వం, భగవంతుడి యొక్క కంప్లీట్ న్యాచురల్ అండర్స్టాండింగ్ని వాళ్ళు ఆత్మనః తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలరు. బట్ అభక్తులైన వారు, మెంటల్ స్పెక్యులేటర్స్ అయిన వారు, వాళ్ళు కవయా ఏతత్ వదంతి యథారుచం. కవులు ఉంటారనమాట, చాలామంది కవులు వాళ్ళు భక్తులు అయి ఉండకపోవచ్చు, వాళ్ళ మెంటల్ కెపాసిటీ ప్రకారం వాళ్ళు భగవంతుడిని వాళ్ళ లెవెల్లో వాళ్ళు అర్థం చేసుకుంటూ వాళ్ళ మనస్తత్వాల ప్రకారంగా భగవంతుడికి ఒక డెసిగ్నేషన్ ఇచ్చిస్తుంటారనమాట. వాళ్ళు కృష్ణుని అర్థం చేసుకోలేక, వాళ్ళ కెపాసిటీ లేక వాళ్ళు వాళ్ళ లెవెల్గా భగవంతుడు అంటే ఇంత అయి ఉంటాడు, అతని కెపాసిటీ ఉండదు, ముక్కు తల తరకాయ ఏమి ఉండకపోవచ్చు, ఆయన ఇక్కడ మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇన్ని కష్టాలు అయి ఉంటాయి, సో భగవంతుడికి ఆకారమే ఉండకపోయి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళ వేరియస్ విమ్స్లో వాళ్ళ వేరియస్ కెపాసిటీస్లో భగవంతుని వర్షిప్ చేస్తూ వాళ్ళకి భగవంతుడు అగోచరంగా ఉండిపోతాడు. భక్తులకి మాత్రం పరిపూర్ణమైన సమాధిలో ఎవరైతే వ్యవహరిస్తుంటారో వాళ్ళకి కంప్లీట్ రివల్యూషన్ ఇస్తాడు, అభక్తులకి ఆయన రివల్యూషన్ ఇవ్వడు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇప్పుడు ఏంటంటే భగవంతుడిని ఆయన ఇన్స్పిరేషన్ కోసం కోరుకుంటున్నాడు అనమాట. నీ గురించి ప్రశ్నించారు, నీ గురించి నేను మాట్లాడాలంటే నువ్వు ఇన్స్పైర్ చేస్తేనే కానీ నీ గురించి నేను మాట్లాడగలను, నువ్వు ఆ శక్తి నాకు ఇవ్వాలి. ఆ శక్తి అనేది 2 కేటగిరీలుగా ఇవ్వాలి. నేను మాట్లాడేది అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి, నాకు ఆ హృదయంలో నేను ఏం మాట్లాడాలని చెప్పి ఆ స్ఫురణ నాకు ఇవ్వండి, ప్లస్ అవతల వాళ్ళకి కూడా అర్థం చేసుకునే కెపాసిటీని కూడా ఆ కెపాసిటీని కూడా వాళ్ళకి ప్రసాదించండి అని చెప్పి 2 విధాలుగా ఆయన ప్రార్థిస్తున్నారనమాట. సో పరమ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడిచే ముక్తి నొసగువాడు ప్రామాణికుల అడుగుజాడలను అనుసరించుచు అతని చరణ కమలమును అనుక్షణమును చింతింప చేయుట ద్వారా భక్తుడు సమాధి అండు పరతత్వమునగు గాంచగలడు. అతనును మనోకల్పనా పరుల మాత్రము అతన్ని తమ విపరీత తలంపులు ననుసరించే చింతన కావింతురు. అట్టి భగవానుడు నాయడ ప్రసన్నుడు కాక. మనోకల్పనా పరులు మాత్రము అతనిని తమ విపరీత తలంపుల ననుసరించే చింతని కావింతురు. అంటే వాళ్ళ మనస్తత్వం ప్రకారం వాళ్ళు భగవంతుని ఇంతే కెపాసిటీలో ఆలోచిస్తుంటారనమాట. సో వాళ్ళకి భగవంతుడు పరిపూర్ణమైన జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వడు, పరిపూర్ణమైన కెపాసిటీ అర్థం చేసుకునే కెపాసిటీని కూడా వాళ్ళకి ఇవ్వడం అని చెప్పి ఇక్కడ మనకి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. సో నెక్స్ట్ ఆయన ఏం ప్రే చేస్తున్నాడు అయ్యా అంటే, ప్రచోదితాయేన పురా సరస్వతి వితన్వతాజస్య సతీం స్మృతిం హృది స్వలక్షణ ప్రాదురభూత్ కిలాశ్యతః సమే ఋషీనాం వృషభ ప్రసీదతాం. సో ఆయన ఏం ప్రే చేస్తున్నాడు, ప్రచోదిత అయిన పురా సరస్వతి. ప్రచోదిత సో ఇన్స్పైర్డ్ ఎలాగంటే మీరు ఇన్స్పైర్ చేశారు. ఎవరిని ఇన్స్పైర్ చేశారంటే బ్రహ్మ సృష్టించినప్పుడు బ్రహ్మకి ఫస్ట్ ఈ సృష్టి యొక్క ఆంతరికతలకి అతనికి ఏం అర్థం కాకపోయేసరికి అతనికి ఏం చేయాలో తెలియనప్పుడు మీకు శరణు తీసుకున్నాడు. సో మీరు తపస్సు చేయండి అని చెప్పి అతనికి మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అతను తపస్సు చేస్తూ కొన్ని వేల సంవత్సరాలు మీ పైన ధ్యానం చేసినప్పుడు అతనికి హృదయం నుంచి మీరు ఇన్స్పిరేషన్ ఇచ్చేసరికి భౌతిక సృష్టి యొక్క ఆధ్యాత్మిక తత్వం యొక్క అన్నిటి యొక్క గుణగణాలన్నిటినీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి అతన్ని అంతరంగికంగా మీరు ఇన్స్పైర్ చేసి ఈ భౌతిక ఎలిమెంట్స్ని, భౌతిక తత్వాలని వాటిని ఎలా ఉపయోగించాలి, వాటి యొక్క నిదర్శనం ఏంటి అని చెప్పి ఆ క్లారిఫికేషన్ అతనికి ఇచ్చి అతన్ని మీరు బాగా ఇన్స్పైర్ చేశారు. అదేవిధంగా నన్ను ఇన్స్పైర్ చేయండి అని చెప్పి కోరుకుంటున్నాడు అనమాట. సృష్టి ఆరంభమున శక్తిపూర్వకమగు జ్ఞానమును బ్రహ్మదేవునికి హృదయమునందు విస్తరించువాడును సృష్టి విషయక పూర్ణ జ్ఞానమును మరియు తనను గూర్చిన జ్ఞానమును అతని యందు
ఉద్దీపితము చేసిన వాడునవు, బ్రహ్మదేవుని ముఖము నుండి ఉద్భవించినట్లు ప్రతీతుడవైన వాడవు అగు భగవానుడు నా ఎడల సంతుష్టుడు అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే సృష్టి మొదలైనప్పుడు ఆధ్యాత్మిక తత్వం యొక్క ఆ నాలెడ్జ్ని బ్రహ్మ మర్చిపోయాడు అనమాట. సో అతనికి అంతరంగికంగా అతని హృదయం నుంచి అతనికి ఆ స్మరణని ఇస్తూ అతనికి పరిపూర్ణ జ్ఞానాన్ని, ఏ ఎలిమెంట్ని ఎలా వ్యవహరించాలి, ఏ జీవికి ఎలాంటి పొజిషన్ ఇవ్వాలి, ఈ భౌతిక ప్లానెట్స్లో ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలని చెప్పి కంప్లీట్ డీటెయిల్స్ని మీరు ప్రజెంట్ చేసినప్పుడు ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అతనితో పాటు స్వలక్షణ నీ తత్వం గురించి కూడా కంప్లీట్గా నువ్వు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశావు. ప్లస్ దాంతోపాటు ఆయన ముఖం నుంచి నువ్వు వెలువడ్డావు. నువ్వు వరాహ అవతారం అయినప్పుడు ఆయన ముక్కు నుంచి నువ్వు అవతారం తీసుకొని ఆయన నుంచే నువ్వు సృష్టి అయినట్టు నువ్వు ఆయనకి ఒక ఫెసిలిటీ కింద కూడా ఆపర్చునిటీ ఇచ్చావన్నమాట. సో ఈ విధంగా ఆయనకి నువ్వు అన్ని విధాలుగా సపోర్ట్ చేశావు. అదేవిధంగా నా పైన కూడా నువ్వు సపోర్ట్ చేసి నా నోటి నుంచే వెలువడే ప్రతి ఒక్క పదము, ప్రతి ఒక్క ఆన్సర్ కూడా నీ తత్వానికి అనుగుణంగా, నీ మనస్తత్వానికి అనుగుణంగా నువ్వు ఎలా ప్రేరేపిస్తే దాన్ని నేను అలా ప్రజెంట్ చేయగలను అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. సో ఇది నెక్స్ట్. భూతేర్ మహద్భేర్ యైమః పురో విభోర్ నిర్మాయసేతే యదమూషు పూరుషః భుక్తే గుణాన్ షోడశ షోడశాత్మకః సోలం కృషిష్ట భగవాన్ వచాంసి మే. భూతేర్ మహద్భేర్ యైమః పురో విభోర్ నిర్మాయసేతే యదమూషు పూరుషః భుంక్తే గుణాన్ షోడశ షోడశాత్మకః సోలం కృషిష్ట భగవాన్ వచాంసి మే. ఆయన భగవంతుని మళ్ళీ ప్రార్థిస్తున్నాడు అనమాట. ప్రతి ఒక్కళ్ళ హృదయంలో భౌతిక సృష్టి మొదలైనప్పుడు భౌతికంగా భగవంతుని యొక్క దృష్టి సారించడం ద్వారా అప్పటి వరకు ఒక లంప్ ఆఫ్ మ్యాటర్ ఉన్నది. అది అంటే మనకేమిటంటే బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోషన్ అని అంటారనమాట. యాక్చువల్లీ అది భగవంతుని దృష్టి నుంచి ప్రధానం అనే మహత్తత్వం అనే ఎలిమెంట్స్ నుంచి మొత్తం ఒక లంప్ మ్యాటర్ నుంచి ఇండివిజువల్ ఎలిమెంట్స్ అనేది వెలువడిని. ఆ ఇండివిజువల్ ఎలిమెంట్స్ వెలువడిన తర్వాత నువ్వు ఈ భౌతిక సృష్టిలో ఉండి పురుషావతారం కింద గర్భోదాక్షాయ విష్ణువు, క్షీరోదాక్షాయ విష్ణువు, కారణోదాక్షాయ విష్ణువు కింద వేరియస్ అవతారాలు తీసుకొని ప్రతి ఒక్క జీవులకి వాళ్ళ శరీరాలను నువ్వు ఆ మేజర్ ఎలిమెంట్స్ అయినా 16 ఎలిమెంట్స్ నుంచి, అంటే 5 గ్రాస్ ఎలిమెంట్స్, తర్వాత నాలెడ్జ్ ఎక్వైరింగ్ సెన్సెస్, తర్వాత వర్కింగ్ సెన్సెస్, తర్వాత మైండ్, ఈ 16 ఎలిమెంట్స్ ద్వారా 16 మేజర్ ఎలిమెంట్స్ ద్వారా ఈ సృష్టి యొక్క పునఃనిర్మాణాన్ని నువ్వు కావించావు. సో ఈ విధంగానే నువ్వు ఈ త్రిగుణాలకి అతీతంగా వ్యవహరిస్తూ త్రిగుణాలతో పాటు వర్క్ చేసుకుంటూ వాటిని ఎలాగ ఇన్స్పైర్ చేసి సృష్టిని ఎలాగ నువ్వు ఒక ప్రాసెస్కి తీసుకొచ్చావో ఆ విధంగానే నా మాటలని కూడా నువ్వు నా మాటలను కూడా నువ్వు అదే విధంగా అలంకృతులుగా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. అలంకృషిష్ట వచాంసి మే, అలంకృషిష్ట వచాంసి మే. బ్రహ్మాండమునందు శయనించుచు మహద్భూతములచే సృష్టింపబడిన భౌతిక దేహములకు చేతన కలిగించువాడునవు మరియు పురుషావతారమున 16 భౌతిక గుణములకు జీవుని పుట్టించునవి జీవుని అధీనమును చేయును వాడవు దేవాది దేవుడవగు నా వచనములచే అలంకృతుడు కాగాక అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. ఫైనల్గా ఆయన భగవంతుడికి లాస్ట్ ప్రేయర్ ఆఫర్ చేస్తూ నమస్తస్మై భగవతే వాసుదేవాయ వేదసే పపూర్జ్ఞానమయం సౌమ్యాయన్ ముఖాంబురుహాసవం. ఆయన ఏం అడుగు చేస్తున్నా అంటే నమస్తస్మై అంటే ఫైనల్గా నమస్కారాలు ఆఫర్ చేస్తున్నారు. ఓ భగవంతుడా,
వాసుదేవాయ వేదసే, వాసుదేవుడి యొక్క అవతారమైన వేదవ్యాసుడు అంటే అతని తండ్రికి అతను నమస్కారాలు ఆఫర్ చేస్తే, ఎందుకంటే అతను కూడా భగవంతుడి యొక్క ఒక ప్రతిస్వరూపం అనమాట. వేదసే సర్వ వేదాల యొక్క సారాంశాన్ని అర్థం చేసుకున్నవాడు కాబట్టి వేదసే అని చెప్తుంటే సర్వ వేదాల యొక్క అంతర్గతాన్ని, సర్వ వేదాల యొక్క సారాంశాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈయన గురువు గారైన వ్యాసదేవుడికి ఆయన ప్రేయర్స్ ఆఫర్ చేస్తున్నాడు అనమాట. ఆ విధంగా హూ ఈస్ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ అని చెప్పి కూడా చెప్పొచ్చు. పపుర్ జ్ఞానం నా పపుర్ జ్ఞానం అయాం సౌమ్య ఎన్ ముఖ అంబురు హాసవం. నా నోటి నుంచి వచ్చే పలుకులన్నీ కూడా అమృత తుల్యమైన పలుకులై ఉండాలి. అది పరిపూర్ణ జ్ఞానం యొక్క విశిష్టతని పొంది ఉండాలి. ఎందుకంటే వేదాల సారాంశాన్ని అన్నింటినీ మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ విధంగా నన్ను ఆశీర్వదించండి, వాటి యొక్క కంప్లీట్ పరిపూర్ణతని నాకు ప్రసాదించండి. నా మాటలన్నీ కూడా వేదాల యొక్క సారాంశం యొక్క, వేదాల యొక్క తత్వాన్ని, నిదర్శనాన్ని ప్రకటించకేసే కెపాసిటీలో ఉండగలగాలి అని చెప్పి ఆయన తన తండ్రి గారైన వ్యాసదేవుడికి ఒక గురువు పొజిషన్లో ఉన్నవారు కాబట్టి భగవంతుడికి, గురువు గారికి ఆయన ప్రేయర్స్ను ఆఫర్ చేస్తున్నాడు అనమాట. ఈ విధంగా వేద వాద్యమమును రచించిన వాసుదేవుడ అవతారమగు శ్రీల వ్యాసదేవునకు గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను. భగవానుని ముఖ కమలముల నుండి శ్రవించు అమృతమము దివ్య జ్ఞానమగు శుద్ధ భక్తులు పానము చేయుదురు. ఎందుకంటే భగవంతుడి నోటి నుంచి వచ్చే ఆ అమృతమైన విషయాల్ని శుద్ధ భక్తులు ఎప్పుడూ కూడా దాన్ని పానం చేస్తుంటారు. లేకపోతే భగవంతుడి నోటి నుంచి ఫ్లూట్ ద్వారా వచ్చే అమృత పలుకుల్ని గోపికలు ఎంత ఆస్వాదించేవారంటే, ఆ ఆవులు ఎంత ఆస్వాదించాయంటే భగవంతుడి యొక్క రుచిని, ఆ పెదాల యొక్క రుచిని గోపికలు ఎలా ఆస్వాదించేవారు, వారి యొక్క భార్యలు ఎలా ఆస్వాదించేవారు, భక్తులు ఎలా ఆస్వాదిస్తుంటారో అలాగే నా నోటి నుంచి వచ్చే పలుకుల్ని కూడా మీరు అందరూ ఆస్వాదింపజేసే కెపాసిటీకి నాకు ఆశీర్వాదం చేయండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. సో ఈ విధంగా మనకి భగవంతుడి యొక్క కెపాసిటీని, పరిపూర్ణ యొక్క తత్వాన్ని ఆయన ఎంత క్లారిటీగా విడమర్చి చెప్పారంటే ఇవి ఫుల్లీ హైలీ ఫిలసాఫికల్ సబ్జెక్ట్ అండి ఇది. ఎందుకంటే ఆయన చెప్పబోయే తర్వాత క్వశ్చన్స్ కూడా మనం చూస్తే అవి సామాన్య మనస్తత్వానికి మనం అర్థం చేసుకోలేమన్నమాట. అవి హైలీ ఇంటలెక్చువల్ కెపాసిటీని మనం ప్రదర్శించాలి. వాటిని పర్సీవ్ చేయడానికే మనం చాలా కొంచెం వర్క్ చేయాల్సి వస్తుంది, కొంచెం రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మికతని మనం ఇది కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఇది సీరియస్గా, సిన్సియర్గా మనం ప్రాక్టీస్ చేయాలి. సో దీనికి మనకి ఫస్ట్ గురువుగారి యొక్క ఆశీర్వాదం కావాలి. గురువుగారి ఆశీర్వాదం ద్వారా కృష్ణుడి యొక్క ఆశీర్వాదం పొందగలం. కృష్ణుడి యొక్క ఆశీర్వాదం పొందితే ఈ సమస్త తత్వాలని అన్నిటి యొక్క పరమార్థాన్ని మనం అర్థం చేసుకోగలం. అంటే కంప్లీట్గా అర్థం చేసుకుంటామని కాదు, కాకపోతే భగవంతుడికి మనకు ప్రసాదించినంత వరకు అంతవరకు మనం అర్థం చేసుకొని దాన్ని మనం ప్రదర్శించడానికి మనం ఆ కెపాసిటీని మనం కోరుకుంటున్నాము. అందుకనే మనం క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా మనం భగవంతుని ప్రేయర్ చేస్తున్నాం. మనం గురువు గారికి ఫస్ట్ ప్రేయర్స్ ఆఫర్ చేస్తున్నాం, కృష్ణుడి వరకు ప్రేయర్స్ ఆఫర్ చేసి నరనారాయణ ఋషులకి, నారాయణుడికి, సరస్వతీదేవికి, వ్యాసదేవులకి మనం ప్రేయర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఈ భాగవతం మీ నుంచి ఉద్భవించింది. మీరు మా కోసం ఈ భౌతికంగా ఉండే జీవులందరినీ ఉద్ధారం చేసి వాళ్ళని ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పంపించడానికి మీరు ఈ భాగవతాన్ని మాకు ప్రసాదించారు. దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీని మీరు మాకు ఇవ్వండి, దీన్ని మాట్లాడే కెపాసిటీని మాకు ఇవ్వండి అని చెప్పి రెండు విధాలుగా మనం ప్రార్థిస్తున్నాం అనమాట. మేము చెప్పే మాటలు మా గురువు గారి యొక్క శిక్షణ ద్వారా, వారి యొక్క టీచింగ్స్ ద్వారా మనం అర్థం చేసుకుని దీన్ని మనం ప్రజెంట్ చేయబోతున్నాము. సో దీని యొక్క హోల్ ఇంటెన్షన్ వచ్చేసరికి మనం ప్రాక్టీస్ మన భక్తిని ప్రాక్టీస్ చేయాలి. సిన్సియర్గా మనం ప్రాక్టీస్ చేస్తే మనం పర్ఫెక్షన్ పొందడానికి చాలా ఈజీ అవుతుంది. ఆ ప్రాక్టీస్ అనేది ఎవరి అసోసియేషన్లో చేయాలి, భక్తుల యొక్క సాంగత్యంలో చేయాలి. దానికి మనం కొంచెం నిష్ఠ తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఒక తపస్సు చేయడానికి ఎంత కఠినమైనగా వాళ్ళు వ్యవహరిస్తుంటారో, అటు కఠినంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారో, మరి భక్తిలో కూడా మనం అంత చర్యలు మనం తీసుకోగలగాలి. అప్పుడే కానీ మనకి ఈ పర్ఫెక్షన్ పొందగలమని చెప్తున్నాము. సో 1 hour అంటే ఆవులో అన్ని దేవతలు ఉంటారు అని కథ ఆ స్టోరీని చెప్పండి. ఆ స్టోరీ ఇవాళ అయితే కొంచెం కష్టమండి, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది. మీరు ఈ క్వశ్చన్ రేపు ప్రజెంట్ చేయొచ్చు, దెన్ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. తర్వాత విష్ణు మరియు పార్వతీమాత ఇన్ ఎనీ ఫామ్ కన్సిడర్స్ నారాయణి
వాళ్ళ యొక్క ప్రతిరూపాలండి. అంటే వాళ్ళు నారాయణ నారాయణి అని చెప్పి వాళ్ళ యొక్క అవతారాలను మీరు భాగవతం చదివితే కంసుడు వచ్చి ఎప్పుడైతే పాపని గోడపైన అంటే విసిరేసి చంపడానికి ప్రయత్నిస్తాడో ఆమె చేతి నుంచి జారిపోయి ఆమె ఆకాశంలోకి దశ భుజాలుగా ఆమె అవతారాన్ని చూపించి ఆమె అక్కడి నుంచి కంసుడికి వార్నింగ్ ఇచ్చి చాలా ప్లేసెస్లో ఆమె వేరియస్ ప్లేసెస్లో వేరియస్ నేమ్స్తో ఆమె షెల్టర్ తీసుకుంది అని చెప్పి చెప్తారనమాట. సో అవన్నీ కూడా ఆమె యొక్క స్పెసిఫిక్ ఫార్మ్స్, అవన్నీ కూడా ఆమె భౌతిక సృష్టిలో భగవంతుడి యొక్క నిర్వచనం కోసం, భగవంతుడి యొక్క భక్తుల యొక్క కాపాడటం కోసం, భగవంతుడి యొక్క అభక్తుల్ని శిక్షించడం కోసం ఆమె ఒక జైలర్ లాగా వ్యవహరిస్తూ ఉంటుంటుందండి. ఆమె యొక్క స్పెసిఫిక్ పొజిషన్ అనేది మనకి బ్రహ్మ సంహితలో చెప్తారనమాట. షీఈ్ లైక్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ ది జైల్ వార్డెన్ అనమాట. మనందరినీ భౌతికంగా ఎవరైతే భగవంతుడి వైపు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటారో వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేస్తూ ఉంటుంది, వాళ్ళందరినీ కూడా సన్మార్గంలో తీసుకురావడానికి ఆమె ప్రయత్నిస్తుంది అనమాట. సో ఆమె యొక్క స్పెసిఫిక్ డ్యూటీ అంటే ఇట్ ఈస్ ఎ థ్యాంక్లెస్ జాబ్ అని చెప్తారనమాట. ఆ థ్యాంక్లెస్ జాబ్ని ఆమె వ్యవహరిస్తూ ఉంటుంది. మహాజనాస్ని ఎవరు డిసైడ్ చేశారు? మనం ఎవరు డిసైడ్ చేయలేదండి, అవన్నీ భాగవతంలో వస్తాయి అనమాట. సో 12 మహాజనాస్ని భగవంతుడు నిర్దేశిస్తాడనమాట. భగవంతుడు స్వయంభూ నారదాశంభో కుమార కపిలోమను ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్ వయాసకీర్ వయం అని చెప్పి భాగవతంలోనే ఈ నిర్వచనం గురించి 12 మహాజనాస్ హ్యావ్ బీన్ సర్టిఫైడ్ బై ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్పి అక్కడ చెప్తున్నారండి. సో ఇది భగవంతుడి యొక్క నిర్దేశన, మనం డిసైడ్ చేసింది కాదు. కాబట్టి వాళ్ళ అనుసారం మనం ఫాలో అవుతామన్నమాట. సో ఇప్పుడు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, కెన్ యూ ప్లీజ్ టెల్ ది నేమ్స్ ఆఫ్ భాగవతం 12 క్యాంటోస్? లైక్ ఫస్ట్ క్యాంటో టెల్స్ అబౌట్ క్రియేషన్, దాని యొక్క ప్రతి ఒక్క క్యాంటో పేరు పైన ఉంటుందండి మనకి. సో మనం ఇంకోసారి నేను స్పెసిఫిక్గా ఇది ఆన్సర్ చూస్తాను, నేను నా దగ్గర ఉందా లేదా అని చెప్పి మీరు సడన్గా అది స్పెసిఫిక్ కెపాసిటీలో మీరు అడిగితే. సో ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయొచ్చు, లేకపోతే నేను మళ్ళీ మీకు అది ఇఫ్ యూ క్యాన్ పోస్ట్ దిస్ క్వశ్చన్ టుమారో, రేపు మళ్ళీ నేను ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే టైమింగ్ కూడా అయిపోతుంది మనకి. 5:50 అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ 6 o'clock నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. హరే కృష్ణ. రేపు మళ్ళీ మనం